కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న దీక్ష నేటితో ముగిసింది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ చేస్తున్న దీక్ష నేటితో ముగిసింది. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ అమలు అయిందన్న దీక్షకు విరామం ఇచ్చారు. దీక్షకు హాజరైన మహిళలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. 8 రోజుల పాటు కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షా స్థలిలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయని శ్రీ గణేష్ అన్నారు. విలీన ఉద్యమానికి చేపట్టిన తొలి ప్రయత్నంలో తొలి విజయం సాధించామని, దశల వారీగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాన్ని ఉధృతం చేసి విలీనాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతామన్నారు. కంటోన్మెంట్లోని కాలనీలు, బస్తీలతో కలిపి రాజకీయ పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందిస్తామని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సైతం తాము విలీనానికి వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ ఆయన ప్రజల పక్షాన పోరాడే ధైర్యం లేక చేతులు ఎత్తేశారని స్పష్టమవుతుందన్నారు. కంటోన్మెంట్ ప్రజల సహకారంతో విలీన ఉద్యమాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. 8 రోజుల పాటు జరిగిన రీలే నిరాహార దీక్షకు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, కంటోన్మెంట్ ప్రజానికానికి, ప్రభుత్వ పోలీసులకు, మీడియా మిత్రులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పానో భారతదేశానికి స్వతంత్రం కూడా కొన్ని సంవత్సరాలు రాలే, తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని రోజుల్లో రాలే. కాబట్టి ఈ ఒక్కటి కూడా ఖచ్చితంగా కొంచెం సమయం పడుతుంది. సమయం పడ్డా కూడా మొదటి అడుగు వేస్తేనే గమ్యం చేరుతాం. కాబట్టి ఈ మెర్జర్ మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా గమ్యం చేరుతాం, విలీనం అవుతుంది. కావున ఇదే వేదిక కాదు, వేరే వేరే వేదికల ద్వారా కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలనేది భాగం. నిన్న మా విజయం ఏంటంటే వారు స్పందించడం, వారు కూడా ఇది సానుకూలంగా ఉండడం, ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పకనే చెప్పింది. ఎందుకంటే మేము ఈ డిమాండ్ వేరే, ఆ పార్టీ వేరే, ప్రజలకు వ్యతిరేకం అవుతుంది, ప్రజలకు మళ్ళా ఫుల్ ఉద్రేక్తం మారుతుంది. కూడా కన్ఫ్యూషన్ చెప్పినా కూడా ఆయన అర్థం ఒకటే, ప్రజలు కోరుకుంటుంది న్యాయమైన డిమాండ్ అని, ఎలక్షన్ వ్యవస్థ లేదని, మెర్జర్ కూడా కోరుకుంటారని వారే చెప్పారు. కాబట్టి ఇవన్నీ వారు ఎన్ని రోజులు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడిరంటే దీక్ష సఫలమైందనే భావం. దీక్షకి వచ్చిన స్పందనను చూసే వారు కూడా దీనికి ఓకే అనాలని అన్నారు. కాబట్టి మార్గాలు చూసుకొని ఖచ్చితంగా మీకు కూడా తెలుసు, పుట్టంగానే ఏ చిన్న బేబీ కూడా నడవదు, మాట్లాడదు. అదే మాదిరిగా ఈ ఒక్క రిలే నిరాహార దీక్షతోటి నేను ఏనాడు పొద్దున కూడా చెప్పాను, ఫస్ట్ డేనే ఇది ఇక్కడ కూర్చోగానే కేంద్రం ఇస్తుందని కాదు, కేంద్రం ఖచ్చితంగా ఇస్తుంది, ఖచ్చితంగా ఇవ్వాలి. నేను ఇంకో విషయం కూడా చెప్పారు వారు, ఈటెల రాజేందర్ గారు, ఏమని అంటే ఇది అన్ని కంటోన్మెంట్ తోటి కూడిందని. మన తెలంగాణ రాష్ట్రం అడిగినప్పుడు కూడా భారతదేశంలో వేరే వేరే రాష్ట్రాలు కూడా కొత్త రాష్ట్రాలు అడిగారు, కానీ మనకు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. తల్లి సోనియా గాంధీ అమ్మ ఇచ్చింది. ఇది కూడా మీకు కూడా నాకు ఎమ్మెల్యేగా ఓటేసినాము, నా బాధ్యత ఎమ్మెల్యేగా చేస్తున్నాడు, మీరు కూడా ఎంపీగా మీరు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా మాట్లాడితే ప్రజలు హర్షించారు, అవమానపడే విధంగా మీ వ్యవహారం ఉంది. కాబట్టి మీరు వైఖరి మారుకొని ప్రజలకు మేలే విధంగా మీరు కూడా ఇకనైనా ఇది శ్రీ గణేష్ పేరు వస్తుందని మీరు పంతానికి పోకండి. నేను మీకే శాల్వలేసి ఏ విధంగా సన్మానం చేయాలనో మీరు సాధిస్తే ఆ విధంగా సన్మానం చేస్తానని కూడా మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు పేరు వద్దు, పేరు మీరు తీసుకోండి, మా ప్రజలకు మేలేటట్టు ఉండదు. డ్యూటీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ మీరు రేపో ఎల్లుండో ఇయ్యాలనో ఎప్పుడో వాళ్ళు ఊకే మాట్లాడుతుంటారు. మాట్లాడుతుండంటే ప్రజల గురించి మాట్లాడతలేరు. ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ వాళ్ళు వాళ్ళ పదవుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి మళ్ళీ సెకండ్ టైం ఇదే విధంగా రాజపత్రం వస్తే రాజపత్రంలో వీళ్ళ పేరు వాళ్ళ పేరు ఉండాలని రోజుకొకరు కొత్త ప్రెస్ మీట్లు పెట్టి మర్చిపోతురని వాళ్ళు పెడతారు. కాబట్టి అది అంశం కాదు, ఆ డైవర్షన్ అంశం వాళ్ళ పర్సనల్ అంశం. మా అంశం ప్రజల అంశం, ప్రజా సమస్య పరిష్కారం కావాలి, రోడ్లు బాగా కావాలి, డ్రైనేజీలు బాగా కావాలి, త్రాగునీటి వ్యవస్థ మారాలి, వాళ్ళకు అనుగుణంగా ప్రతి ఒక్కటి సమస్యలు పరిష్కారమైన అవసరాలకు అనుగుణంగా నిధులు రావాలి. ఈ బ్రిటిష్ పాలన వద్దు, కార్పొరేషన్ ముద్దు అనే విధంగా ప్రజలందరూ తోడారు. మీరు చూశారు రోజు రోజుకి విశిష్టమైన స్పందన, అందరు జనం స్వచ్ఛందంగా కదిలి వచ్చి మద్దతు ఇచ్చిరంటే, ఇంతమంది ఇప్పుడు కూడా ఉన్నారంటే ప్రతి ఒక్కరు డిమాండ్ ఈ రిలే నిరాహార దీక్షకు సహకరించిన మీడియా మిత్రులకి, యావత్ కంటోన్మెంట్ ప్రజలకి, ఇక్కడ వచ్చి
అన్ని పార్టీ నాయకులు పెద్దలు సహకరించిన వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈ రోజు 8వ రోజు రిలే నిరాహార దీక్ష. ఏ విధంగా అయితే గత 8 రోజుల నుంచో మేము రిలే నిరాహార దీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేసీ పార్టీ ప్రెసిడెంట్ అయిన కోదండరాం సార్ కావచ్చు, లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ సార్ గారు, మిగతా పెద్దలు చైర్మన్లు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, ఇక్కడికి వచ్చి మద్దతు ఇచ్చిన వారు గీతారెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారికి, బల్మూరు వెంకట్ గారికి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చి చేసిన ప్రతి ఒక్కరికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, కంటోన్మెంట్ వ్యాప్తంగా కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు, వారు మత పెద్దలు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చిన వారికి, ఇక్కడ విచ్చేసిన మా అన్న తమ్ముళ్ళకి, అక్కా చెల్లెలకి, పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం కంటోన్మెంట్ బోర్డు ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి. ఈ రోజు మేము 8వ రోజుకి విజయం సాధించాం. ఎందుకంటే ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా చెప్పారు ఏంటంటే, నిజమే నేను కూడా 2 సార్లు కేంద్రంతో మాట్లాడాను, ఎలక్షన్ పెట్టలే, ఎలక్షన్లు లేకుంటే ప్రజాస్వామ్యం లేదని చెప్పిండు. ఇది మెర్జ్ కూడా కావాలి, హైకమాండ్ డిసైడ్ తీసుకోవాలంటే మెర్జ్ కూడా అందరు కోరుకుంటారని వారికి తెలుసు. ఇది న్యాయమైన డిమాండ్ అని స్వయాన ఎంపీ ఈటల గారే ఒప్పుకున్నందుకు ఈ యొక్క దీక్ష విజయవంతం, కంటోన్మెంట్ ప్రజలు గెలిచిరనే అంశం. ఈ యొక్క దీక్షలో భాగంగా కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ ఒకటి మూవ్మెంట్ లో దీక్ష తర్వాత భవిష్యత్తు కార్యాచరణలుండి ఏ విధంగా ఢిల్లీ దాకా వెళ్లి ఢిల్లీలో ఒత్తిడి పెట్టి ఈ విలీనం చేసే వారికి మా ఒక పోరాటం కొనసాగితేనే ఉంటది విలీనం అయ్యే వారికి. కానీ దశల వారీగా దీనికి ఏ విధంగా వెళ్తే న్యాయం అవుతుంది, ఏ విధంగా అయితే సాధిద్దామో ఆ విధంగా వెళ్ళాలి. దీక్ష అనేది ఒక భాగం. 8 రోజుల నుంచి దీక్ష చేసినాం. దీక్షలో సంపూర్ణంగా మద్దతు వచ్చింది. దీక్ష ద్వారా ప్రతి ఇంటికి తెలిసింది బోర్డు తోటి ఏం నష్టం, కార్పొరేషన్ అయితే ఏమి లాభం, బోర్డు ద్వారా ఎన్ని % రిజిస్ట్రేషన్ ఫీజు లాసు, సెంట్రల్ గవర్నమెంట్ 1200 కోట్లు డ్యూ ఉందని కూడా తెలిసింది. దీక్ష ద్వారా ప్రతి ఒక్కరు ఈ రోజు కోరుకుంటున్నారు న్యాయమైన పోరాటం, మేము కూడా మీతోటి అని వారు చెప్పడం, ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు ఇవ్వడం, కాలనీ వారు కూడా పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి మద్దతు ఇవ్వడం ఇలా చాలా శుభ సూచకం. నిన్న మీరు మీడియా ద్వారా విన్న ఈటల గారు ఏంటంటే కన్ఫ్యూషన్ గా మాకు చెప్తున్నారు, కొంతమంది ఓకే కొంతమంది కాదని చెప్తారు, కానీ ఎక్కువ శాతం ఓకే అంటారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎక్కువ శాతమే కౌంట్ తీస్తారు. కాబట్టి ఒకళ్ళిద్దరు 10% లోపల తీసుకున్న వాళ్ళు కౌంట్ తీసుకోరు. కాబట్టి అత్యధిక శాతం ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలంటారు. కాబట్టి వారు కూడా ఇప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడే డిఫెన్స్ మినిస్టర్ తోటి, వాళ్ళ ప్రధానమంత్రి గారితో మాట్లాడి విలీనం ప్రక్రియ తొందరగా స్టార్ట్ చేసి జిహెచ్ఎంసీలో ఏ విధంగా అయితే ఎలక్షన్ అవుతుందో అప్పుడే మనది కూడా ఎలక్షన్లు అయి ఓటు హక్కు వస్తాట్టు, ప్రజాస్వామ్యం గెలుస్తాట్టు, ప్రజలు బాగుపడతాట్టు కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక పక్కకు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక పక్కకు మనం ఏం చేసుకుంటే మంచిదో ఆ విధంగా భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దీని ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తంగా మార్చి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా విలీనమయ్యే వారికి మేము ఆగేది లేదు. ఇది ఒక అడుగే, 100 అడుగుల ప్రయాణంలో మొదటి అడుగు ఈ రిలే నిరాహార దీక్ష. ఇంకా రానున్న రోజుల్లో కూడా వేరే ఏ దారిలో వెళ్తే ఏ మార్గంలో ఏమేం చేస్తే మంచిదో మీది కూడా సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లి విలీనం సాధించే వారికి ఎమ్మెల్యే గారు ఆకస్మికంగా ఈ రోజుకి ఏదైతే 100 అడుగులు ఉందో ఈ విజయవంతం కావడానికి అందులో ఒక భాగమైన రిలే నిరాహార దీక్ష ఈ రోజుకి ఎండ్ అవుతుంది. భవిష్యత్తులో వేరే కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇది ఆరంభమే, విరామం అనేది ఆరంభమే. ఇంకా అనేక విధంగా భవిష్యత్తు కార్యాచరణలు తీసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేయాలని అనేక కాలనీ వాళ్ళు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి నిన్న వారు గ్రీనరీ గురించి మాట్లాడారు. కాబట్టి వారందరూ స్పందించి ఇది ఒక్కలేదే కాదు, ఒక బస్తీ వాళ్ళదే కాదు, కాలనీ వాళ్ళు కూడా కావాలనుకుంటున్నారు అన్నదానికి ఒక జేఏసీ ఫామ్ చేద్దామని చెప్పారు. కాబట్టి జేఏసీ ఫామ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి భవిష్యత్తు కార్యాచరణలు కూడా మీకు పూర్తి స్థాయిలో వివరిస్తానని, ఈ ఉద్యమం విలీనం సాధించే వారికి వదిలేదే లేదు, వదలం కూడా మొదలైంది. ఇది కేవలం మొదలే. ఈ రోజు
విలీనంలో భాగంగా మొదటి అడుగే ఒక అనేక అడుగులు వేసి విలీనం సాధించుకున్న వారికి ముందుకు సాగుతాం. ఇంతమంది నేను అనుకున్న దానికన్నా రెట్టింపు మద్దతు వచ్చింది, రెట్టింపు జనాలు వచ్చి దీనికి స్పందన ఇచ్చి అందరూ మీకు కూడా తెలుసు డైరెక్ట్ గానే వచ్చి మద్దతు ఇవ్వడం కాదు, ఫోన్ల ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు మాకు మద్దతు ఇచ్చడం, ఇక్కడ రావడం, వచ్చి అందరు కూర్చోవడం కూడా సాధ్యం కాదు. వస్తుంటారు, కలుస్తుంటారు, వెళ్తుంటారు, కానీ అంతటా అందరు వచ్చి ఈ రోజు కూడా మన దగ్గర అవసరం సమస్యలు వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు. వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉన్నా కూడా మేమే కాదు ప్రజలు బాగుండాలని వాళ్ళు వచ్చి అంతా ఈ రోజు కూడా కంటోన్మెంట్ లో హైయెస్ట్ ధనికులైన వ్యక్తులు కూడా వచ్చి మద్దతు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈవెన్ RSS నాయకులు కూడా వచ్చి చెప్పడం గొప్ప విషయం. మద్దతు ఇచ్చారంటే చిన్న విషయం కాదు, న్యాయమైన డిమాండ్ అని అందరు భావిస్తూ ఇది సాధించే వారికి వదిలేది లేదని కూడా తెలుసు. దీనికి మంత్రులు రాలేదు, కానీ ఏదైతే ప్రశ్నలు అడిగిర్రో నేను పిలిస్తే టోటల్ కేబినెట్ వస్తుండే. ఇది పార్టీ ఉద్యమం కాదు, పార్టీ డిమాండ్ కాదు, ఇది ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ కాదు, డిమాండ్ ప్రజలది. ప్రజలమే కోరుకొని కూర్చున్నాం. విశిష్టమైన స్పందన వచ్చింది, అందరూ వచ్చిరు, మేమే మాట్లాడుకొని మేమే డిసైడ్ చేసినాం. చాలా మంది మీలో కూడా కొంతమంది మిత్రులు నాకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఎవరైనా పెద్ద వ్యక్తి వచ్చి హామీ ఇచ్చి లేపాలని, ఏ పెద్ద వ్యక్తి వస్తే చేసేది లేదు. ప్రజలు ఎవరి పక్షంలో ఉంటే వారికే విజయం. నేను ప్రజలతోటే ఉంటా కాబట్టి, ప్రజలు నాతోటి ఉంటారు కాబట్టి మేమే దీని డిమాండ్ ని సాధించుకుంటాం. వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పి వేరే విధంగా వాళ్ళు వచ్చిరని వీళ్ళు వచ్చిరని మద్దతు ఇచ్చిరని నాటకాలు చేయడం కాదు. ప్రజలే నాకు బలం, ప్రజలే నాకు ధైర్యం. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాం. వారితో మాట్లాడుకుని కూర్చున్నాం, వారితోటే మాట్లాడుకొని ఈ రోజు మేము అందరం చర్చించుకుని విరమించుకుంటున్నాం. మళ్లీ దశలో కూడా ఏమేం చేయాలో అవన్నీ చేసి సాధించుకుంటాం అంటున్నాను. ఎవరైతే రాలేదంటే ఇది రాష్ట్రం నుండే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కూర్చుంటుండే, ఇది కేంద్రం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కాదు, మా డిమాండ్. వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇది ప్రజల ఉద్యమం, ప్రజలే కోరుకుంటున్నారు. ఎలాంటి వాళ్ళు రాలేదు వీళ్ళంటే నేను పిలిస్తే వస్తుండే. నాకు వీలైతేనే ఉద్యమం ఈ విధంగా పోవాలా. వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి కాంగ్రెస్ మీద వేసి చౌద్యం చూడాలనుకుంటున్నారు. కాంగ్రెస్ మీద కాదు, ఇది ప్రజా సమస్య, ప్రజల నుంచే వస్తున్న స్ఫూర్తి స్పందన. మేమే కలిసి అందరం కలిసి సాధించుకుంటాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.